ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఒక మహిళను హతమార్చి పూడ్చిపెట్టి ఆమె బతికే ఉన్నట్లుగా హైడ్రామా క్రియేట్ చేశాడు ఒక కిరాతకుడు. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఏలూరు జిల్లాలోని పల్లెర్లముడి గ్రామంలో ఒక ఫ్రాన్సిస్ శౌరి అనే ఒక అతను, ఆయన వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు, అలాగే పాల బిజినెస్ కూడా చేస్తూ ఉండేవాడు. సో ఈ నేపథ్యంలోనే విశాలి అనే ఒక ఆమె వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పాలు వేసేవాడు, పాలు పోయడానికి వెళ్ళేవాడు. మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరికైతే పరిచయం ఏర్పడింది. సో ఆ పరిచయం కాస్త విశాలికి డబ్బు అవసరం ఉన్నప్పుడు, ఈయన ఎలాగో వడ్డీ వ్యాపారం చేస్తాడు కాబట్టి డబ్బు అవసరం ఉన్నప్పుడు 2 లక్షలు అడగడం, ఈయన ఇవ్వడం జరిగింది. సో నెల అంటే రోజు పాలు పోయడానికి కాకుండా నెల వడ్డీ వసూలు చేయడానికి కూడా వీళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు. సో అది మెల్లమెల్లగా వాళ్ళ అక్రమ సంబంధానికి దారితీసిందనమాట. వీళ్ళిద్దరూ కూడా ఒక రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు. సో అలా జరుగుతూ ఉండేది. సో వడ్డీ కట్టించుకోవడానికి రావటం, వాళ్ళు తరచూ కలుస్తూ ఉండటం, ఇలా జరుగుతూ ఉండేది. సో ఒక్కసారిగా ఏమైందో తెలీదు, ఆమె విశాలి అనే ఆమె ఒక్కసారి నాకు ఇది పిల్లలు ఉన్నారు, నాకు ఇలా ఉండటం కుదరట్లేదు అని కొంచెం నెగిటివ్గా డీవియేట్ అవుతున్నట్లుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. సో ఆ సిచ్యువేషన్లోనే ఒకసారి ఏప్రిల్ 18న ఈ ఫ్రాన్సిస్ శౌరి అనే అతను, సరే మీ చుట్టాలకి ఎవరికో డబ్బులు అవసరం ఉన్నాయన్నావు కదా, నేను అవి ఇస్తాను, సో ఇక్కడికి రా అని చెప్పేసి అక్కడ కలవడం జరిగింది. వాళ్ళిద్దరూ బయట కలిసి ఆమెని బైక్ మీద ఎక్కించుకొని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ అప్పటికే ఆ విశాలి అనే అమ్మాయి మీద ఫ్రాన్సిస్ శౌరి అనే అతనికి ఒక అనుమానం ఉంది. ఆమె ఇంకెవరితోనో ఫోన్లు మాట్లాడుతుంది, మేబీ ఇంకెవరితోనో రిలేషన్షిప్స్ పెట్టుకుందా అని చెప్పి ఒక డౌట్ ఉందన్నమాట. సో ఆ సిచ్యువేషన్ని ఆమెతో డిస్కస్ చేయటం, ఆమె మన రిలేషన్ని నేను వద్దంటున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు అని వాళ్ళిద్దరికీ మధ్య ఒక వాగ్వాదం జరిగింది. సో ఆ సిచ్యువేషన్లో ఆ ఫ్రాన్సిస్ శౌరి ఒక్కసారిగా ఒక బండరాయిని తీసుకొని ఆమె తల మీద గట్టిగా కొట్టినట్టుగా తెలుస్తోంది. సో ఆమెని అక్కడికక్కడే చనిపోయింది. సో చనిపోయిన తర్వాత చాలా తెలివిగా ఒక డ్రామా క్రియేట్ చేశాడు ఫ్రాన్సిస్ శౌరి. అక్కడున్న ముళ్ళ పొదల్లో ఆమె డెడ్ బాడీని పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ డెడ్ బాడీని తీసుకొని అక్కడ ఎవ్వరూ లేనిది అబ్జర్వ్ చేసి ఆ బాడీని అక్కడ ఏదైతే ఉందో తవ్వేసి, మట్టిలో తవ్వేసి పూడ్చిపెట్టేశాడు, ఎవ్వరికీ అనుమానం రాకుండా. సో ఇక్కడ ఒక టెక్నిక్ వాడాడు. ఏంటి అని అంటే, ఇప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన ఏదైతే ఏప్రిల్ 18 ఈ అమ్మాయి అయితే ఏదైతే ఏప్రిల్ 18 ఇది జరిగిందో, ఆ అమ్మాయి ఇంట్లో నేను పుట్టింటికి వెళ్తున్నా అని వాళ్ళ భర్తకి చెప్పి వెళ్ళడం జరిగింది. సో రాత్రి వరకు కూడా రాలేదు. వాళ్ళ భర్త పుట్టింటికి కూడా ఫోన్ చేసి వచ్చిందా అమ్మాయి అని అంటే రాలేదు అని వాళ్ళు కూడా చెప్పడంతో భయం వేసి నెక్స్ట్ రోజు ఏప్రిల్ 19నే వాళ్ళు మిస్సింగ్ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో 5 డేస్ తర్వాత వెళ్ళి మళ్ళీ ఫ్రాన్సిస్ శౌరి ఆ అమ్మాయి డెడ్ బాడీని పూడ్చిపెట్టడం జరిగింది. సో ఆ అమ్మాయి చాలా తెలివిగా ఆ అమ్మాయి ఫోన్ని, అంటే ఒకవేళ వీళ్ళు కేసు ఫైల్ చేసినా కూడా ఆ ఫోనే మెయిన్ కీ అవుతుంది కాబట్టి ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ఆ అమ్మాయి ఫోన్ని మాత్రం అక్కడ వదిలేయకుండా, ఏం చేయకుండా, ఆఫ్ చేయకుండా, దాన్ని బద్దలు కొట్టకుండా ఆయనతోనే పెట్టుకొని ఇప్పటికీ ఇది జరిగి సరిగ్గా 42 రోజులు అవుతుంది. ఏప్రిల్ 18న జరిగిందంటే ఇప్పటికీ 42 రోజులు. మరి ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చింది అని అంటే, ఏప్రిల్ 19న మిస్సింగ్ కేసు ఫైల్ అయిన తర్వాత ఏమైంది అని చెప్పేసి ఈ మధ్యలో వాళ్ళెవ్వరికీ కూడా అమ్మాయి చనిపోయింది అనే అనుమానం రాకుండా వాళ్ళ భర్తకి తరచూ ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఫోన్ చేయడం, మాట్లాడకుండా కాల్ పెట్టేయడం, ఇదే చేస్తూ ఉన్నాడు తరచూ. అంటే విశాలి ఎక్కడికో వెళ్ళింది, బతికే ఉంది, బట్ ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారు, ఏదైనా అపాయంలో ఉంది కావచ్చు. అంటే ఓవరాల్గా అయితే ఇక్కడ తను అనుకుంది ఏంటంటే ఆ అమ్మాయి బతికే ఉంది అనే ఒక హై డ్రామాని అయితే అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ అబ్బాయి ఫ్రాన్సిస్ శౌరి ఫోన్ అయితే తన దగ్గరనే పెట్టుకొని ఇలా చేస్తూ ఉండేవాడు. ఈ 40 డేస్ కూడా పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకొని కొన్ని రోజులు తిరుపతికి వెళ్ళడం, కొన్ని రోజులు వేలూరులో ఉండడం, కొన్ని రోజులు విజయవాడలో ఉండడం. సో వీళ్ళు ఎప్పుడైతే కేసు ఫైల్ అయిందో ఆ అమ్మాయి నెంబర్ని ట్రాక్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ లొకేషన్స్ కనిపిస్తున్నాయి పోలీస్ వాళ్ళకి. సో వీళ్ళు ఇన్వెస్టిగేషన్లోనే భాగంగా పోలీసులు ఆ అమ్మాయి కాల్ డేటాని తీయడం జరిగింది బయటికి. సో ఆ కాల్ డేటా తీసినప్పుడు మొత్తం గుట్టంతా రట్టయిపోయింది. ఇంకా తీగలాగితే డొంకంతా కదిలినట్టు మెల్లమెల్లగా
ఆ అమ్మాయి ఎవరెవరితో మాట్లాడింది అంటే ముందు కాల్ చేసే కదా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది ఫ్రాన్సిస్ షౌరీ దగ్గరికి. సో కాల్ డేటా మొత్తం తీస్తే ఈ ఫ్రాన్సిస్ షౌరీ అతనితోనే ఎక్కువ కాల్ మాట్లాడినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అయితే తేలింది. సో ఇన్వెస్టిగేషన్లో తేలిన వెంటనే ఫ్రాన్సిస్ షౌరీని పిలిపించి ఇంటరాగేట్ చేస్తే మొత్తం కూడా బయటపడింది. ఏం జరిగింది, ఎందుకు తీసుకెళ్ళాడు, ఎక్కడ పూడ్చిపెట్టాడు ఏంటి అనేది ఆయన స్వయంగా ఆ ప్లేస్ చూపించి అంటే ఆ రికన్స్ట్రక్షన్ చేసి మరీ చూపించారనమాట. అది ఏ రోజైతే సిచ్యువేషన్ జరిగిందో ఆ కేసుని రికన్స్ట్రక్షన్ చేసి అదే ప్లేస్కి తీసుకెళ్ళి మళ్ళీ పోలీసులు కూడా తీస్తే కనుక డెడ్ బాడీ అయితే దొరికింది వాళ్ళకి. ఈరోజు డెడ్ బాడీ అయితే దొరికిందనమాట. సో చూడండి ఇక్కడ ఏప్రిల్ 18 అంటే 42 రోజుల క్రితం ఈయన ఈ మాస్టర్ ప్లాన్ వల్ల అంటే బతికే ఉంది అనే ఒక హెలూసినేషన్ క్రియేట్ చేస్తాడు ఇక్కడ. ఎందుకు అనంటే ఒకవేళ ఫోన్ మిస్ అయినా, ఫోన్కి ఏదన్నా అయినా, ఫోన్ కలవకపోయినా ఖచ్చితంగా బతికుందో లేదో అనే అనుమానం అయితే ఖచ్చితంగా వచ్చేది. కానీ అతి తెలివి కూడా కాదు, ఇది చాలా తెలివిగా ఫోన్ని తీసుకొని మధ్య మధ్యలో వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తూ సైలెంట్గా ఉండి పెట్టేయడం. దానివల్ల ఎవరు కూడా ఏమనుకుంటారు, విశాలి ఎక్కడికో వెళ్ళిపోయింది, మేబీ కిడ్నాప్ అయినా జరుగుండొచ్చు, ఏదో జరిగింది కానీ అపాయం అంటే ఏదో కష్టతరమైన సిచ్యువేషన్లో ఉంది కానీ డైరెక్ట్గా చనిపోయిందని ఎవరు అనుకోరు కదా అలా ఫోన్లు వస్తుంటాయి. సో అలాంటి ఒక హై డ్రామా క్రియేట్ చేశాడు. సో ఇప్పుడైతే పోలీసుల కస్టడీలో ఫ్రాన్సిస్ షౌరీ ఉన్నట్లుగా తెలుస్తోంది, పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఆ డెడ్ బాడీని అయితే ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళు అంటే పోస్ట్ మార్టంకి అయితే పంపించినట్టుగా తెలుస్తోంది. ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. సో ఓవరాల్గా ఇదంతా చూస్తుంటే కూడా మనకి ఒక సినిమాటిక్ డ్రామా లాగా అనిపిస్తుంది కదా. ఎంత ప్లాన్డ్గా అంటే ఆ అమ్మాయిని పిలిచే ముందే ఈ స్కెచ్ అంతా అనుకున్నాడు ఆ అబ్బాయి. ఫ్రాన్సిస్ షౌరీ అనేది ఎవరైతే ఉన్నాడో మేబీ వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తాడో మరి క్రైమ్ స్టోరీస్ ఎక్కువ చూస్తాడేమో కానీ ముందే అంతా అంటే ముందే ఒక స్కెచ్ వేసుకొని ఇలా చేస్తే బాగుండు అనుకునే చేసిన విధంగా మనకి ఇది క్లియర్గా కనిపిస్తుంది. అనుకున్నాడు కాబట్టి ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది మాట్లాడడానికి కదా. అలాగే అక్కడ ఆ అమ్మాయి ఆ ఫ్రాన్సిస్ షౌరీ అనే అతనితోని విశాలి విభేదించటం వల్లే నేను ఇది చేయలేను, ఇంకా నేను నీతో రిలేషన్లో ఉండలేను, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పటం వల్లే ఇదంతా జరిగింది. అండ్ ఇదంతా హై డ్రామాకి అంటే ఏ నేరస్తుడైనా సరే ఒక చిన్న క్లూ వదిలేస్తాడు, దానివల్లే దొరుకుతారు అని అంటారు కదా. సో ఇక్కడ విశాలి ఫోనే అతన్ని పట్టించింది, నిందితుడిని పట్టించింది. సో అతి కిరాతకంగా ప్రీ ప్లాన్డ్ చేసి మరి ఆ అమ్మాయిని అతి కిరాతకంగా చంపేసి 5 రోజులకి మళ్ళీ వెనక్కొచ్చి మరి ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టాడు. చూసారా అసలు ఒక పగబట్టిన శత్రువు కూడా ఇంత కిరాతకంగా చేయడేమో నాకు తెలిసి. పగబట్టిన శత్రువు కూడా ప్రాణాల మీదకి వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు వాళ్ళు, పాపం అంటారు. కానీ ఏంటి ఇది, ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని రిలేషన్లో ఉండి అంటే రిలేషన్ వద్దు అనేసరికి అప్పటి వరకు నచ్చిన అమ్మాయి ఒకటేసారి చచ్చిపోవాలి అని కోరుకునేంత ద్వేషం ఏంటి మనుషుల్లో? అసలు ఎటెళ్తుంది సొసైటీ? అంత ద్వేషం ఎందుకు? ఆ మూమెంట్లో మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఆ ఒక్క మూమెంట్లో ఎంత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి లాస్ అయినా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఒక గోస, అది అసలు ఎవ్వరికి చెప్పుకోలేని బాధ అది. ఎందుకు అనంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోవటంతో పాటు ఇప్పుడు ఈ అక్రమ సంబంధం గుట్టంతా రట్టయిపోయింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయినా కూడా ఆ అమ్మాయి పరువు పోయినట్లే, నిజంగా ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో చనిపోయినట్టు ఆ అమ్మాయి. ఇప్పుడు భార్య పోయిందని ఏడుస్తాడా, లేకపోతే అక్రమ సంబంధం పెట్టుకొని అందుకు బలైందని ఏడుస్తాడా? సో ఈ జనరేషన్లో మనము అసలు ఫ్యూచర్ ఏం జరుగుతుందో ఏమీ ఆలోచించకుండా ఒక అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళు ఎంతవరకు కరెక్ట్, వాళ్ళని ఎంతవరకు నమ్మొచ్చు, అసలు ఏంటి ఎదుటి వ్యక్తులు ఏంటి అనేది కూడా తెలియకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడం, ఏది పడితే అది రిలేషన్ పెట్టేసుకోవటం. సో ఎదుటి వాళ్ళని నమ్మి గుడ్డిగా నమ్మి వాళ్ళ గురించి ఏం తెలియకుండా గుడ్డిగా నమ్మి మన అనుకున్న వాళ్ళకి లాస్ట్కి బాధ మాత్రమే మిగులుస్తున్నాం, మన అనుకున్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం, మన అనుకున్న వాళ్ళని మోసం చేస్తున్నాం. సో ఎప్పుడైనా సరే కష్టం వచ్చినా ఏదొచ్చినా లాస్ట్ వరకు ఉండేది మన అనుకున్న వాళ్ళే. ఎదుటి వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఏమాత్రం కాదు. సో ఈ యొక్క చిన్న లాజిక్ మర్చిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఈ మధ్య, అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. సో రైట్, ఈ కేసు అయితే ఇప్పటికీ
ఫ్రాన్సిస్ చౌరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది, కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. సో మొత్తం మీద ఈ హై డ్రామా క్రియేట్ చేసి ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఫ్రాన్సిస్ చౌరికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? తప్పకుండా కమెంట్ చేయండి.